ఆలోచించండి. మన భక్తి జీవితాలకి ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బ్రతుకుతామో గ్యారంటీ లేని దినాలలో మనం బైబిల్ పట్టుకున్నాం. యేసే ప్రభువని మనం మన నోటితో ఒప్పుకున్నాం. యేసే దేవుని కుమారుడని మనం అంగీకరించాము కనుక విశ్వసించాము. యేసు తప్ప ఈ విశ్వ ప్రపంచంలో పాప క్షమాపణ కలిగించే వారు ఎవ్వరూ లేరని ఘంటాపదముగా దృఢముగా మనం నమ్మిన మన ఆత్మీయ భక్తి జీవితాల్లో కొన్నాళ్ళు ప్రభుని నమ్ముకున్నాము. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మనుష్యులను నమ్మేవారు ఎక్కువ. అవునంటారు కాదంటారా? నిజమేనండి. అందులో నేను కూడా ఉన్నాను, ఒప్పుకుంటున్నాను. అందులో నేను కూడా ఉన్నాను. మనుషులు నమ్మేస్తుంటాను. ఎందుకంటే నా బైబిల్ చెప్తుంది నిజంగా ఏలియా నిజంగా నీలో క్రీస్తు ప్రేమ ఉంటే ఆ క్రీస్తు ప్రేమ నిజంగా క్రీస్తు ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రేమ అన్నిటినీ నమ్మును అని బైబిల్లో ఉంది. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ పాఠాలు నేర్పించాడు పౌలు. ప్రేమ పాఠాలు. ప్రేమ కోపపడదు, ప్రేమ స్వార్థం చూపించదు. నిజంగా క్రీస్తు ప్రేమ ఉంటే డంబముగా మాట్లాడదు, ప్రేమ ఉంటే గర్వించడు, ప్రేమ ఉంటే తగ్గించుకుంటాడు, ప్రేమ ఉంటే లోబడిపోతాడు. ప్రేమ నిజంగా ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అందరూ నమ్మేస్తుంది. చివరికి మోసగాళ్ళను కూడా నమ్ముతుంది నిజమైన ప్రేమ ఉంటే. నా బైబిల్ అండి. నేను అందుకే అన్ని విషయాల్లో మూవ్ అవడం కారణం ఏంటి? ప్రేమ అన్నిటినీ నమ్ముతుందిరా. నీకు వాడు ఆపద కలిగిస్తున్నాడు, వాడు గొయ్యి తవ్వుతున్నాడు, ఆ గోతులో నీకు సమాధి చేయడానికి వాళ్ళందరూ పూనుకున్నారు అన్నా కూడా నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు నమ్ముతారు అంటుంది ప్రేమ. మహానుభావుడండి. నిజంగా ఎన్నో రోజులు బట్టి యేసుక్రీస్తు వారికే గుంట తవ్వాలని, గొయ్యి తవ్వాలని, నాశనం చెయ్యాలని. అవునా? ఒక గుంట నక్క 12 మంది శిష్యులు ఒక గుంట నక్క నా ప్రభుని పాడు చెయ్యాలని, నా ప్రభుని పతనము చెయ్యాలని, నా ప్రభు యొక్క ఖ్యాతిని అంతము చెయ్యాలని ఒక తోడేళ్ళు ఒక గుంట నక్క ఎన్నో రోజులు బట్టి యేసుతో ఉన్నాడు, ప్రభుతో నడిచాడు, ప్రభుని వెంబడించాడు, ప్రభు వాక్యాన్ని విన్నాడు, ప్రభు చేసిన అద్భుతాలని కల్లారా చూశాడు. అన్ని చేసినా కూడా ఆ గుంట నక్క ఏం చేసింది? ఏం చేస్తూ ఉంది? ప్రభుతో ఉన్నాడు, గొయ్య తవ్వుతున్నాడు. ప్రభుతో నడిచాడు, గొయ్య తవ్వుతున్నాడు. గుంట నక్క, క్రూరమైన తోడేళ్ళు లాంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరు చెప్పండి గట్టిగా? ఇస్కరియోతు యూదా. యూదా అనకండి, యూదా అంటే మళ్ళీ బోర్డు ముందు ఉన్నారు బైబిల్లో. ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు అంటే తన ఊరి పేరు ఇస్కరియోతు. అందుకే నా దేవుడు, నా తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఊరి పేరుతో సహా రాశాడు, ఇస్కరియోతు యూదా. ఇంకొక యూదా ఉన్నాడు అండి, నా ముద్దుల అన్నయ్య, ఆయన ముద్దుల తమ్ముడు, ఆయన పేరు కూడా యోధా, పత్రిక రాశాడు ఆయన. పాత నిబంధనలు కూడా ఉన్నాడు యోధా. ఎవరు యోధా? యాకోబు గారి కుమారుడు. 12 గోత్రాల్లో ఒక గోత్రం ఎవరై అంటే యూదా. ఆ యూదా గోత్రముల నుండి వచ్చింది సింహం అండి. కొత్తమ సింహం ఇది. సింహం గాండ్రేస్తుంది, ప్రేమ చూపించింది. అవునుగా చెప్పండి. సింహం ఎప్పుడు కూడా గాండ్రేస్తుంది ఒక్కొక్కసారి, కానీ ప్రేమ చూపించింది. ఎంతటి కఠినమైన బండరాయి లాంటి మనస్తత్వం కలిగిన మనిషిని కూడా మార్చేసింది యూదా గోత్రం సింహం అండి. అందులో ఎవరు తెలుసా? ప్రముఖుడు సౌలు. అలాంటి వ్యక్తినే మార్చేస్తుంది క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు నమ్ముకున్న మనలో ఎవరి ప్రేమ ఉండాలి చెప్పండి? చెప్పలు గట్టిగా, ఎవరి ప్రేమ ఉండాలి? క్రీస్తు ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను బట్టేనండి నిన్ను నమ్ముతున్నా, మిమ్మల్ని నమ్ముతున్నా. నమ్మితే గొయ్యి తీస్తారా? నమ్మితే గుంట తవ్వుతారా? నమ్మితే పాడు చేస్తారా? నమ్మితే పతనం చేస్తారా? నమ్మితే
ఆ దేవుడిచ్చిన ఆ ఘనతను మీరు ఆపేస్తారా? అందుకే అన్నాడు దావీదు, మనుష్యులను నమ్ముకొనుట కంటే. ఎందుకన్నారు డేవిడ్ బ్రదర్? ఎందుకన్నారంటే ఆ రోజు ప్రజలు తండ్రి అద్భుతాలు చూశారు, తండ్రి కార్యాలు చూశారు, తండ్రి ప్రేమను చూశారు, తండ్రి బోధన విన్నారు. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎక్కువగా మనుష్యులనే నమ్మేవారే. అందుకే దావీదు గారి బాధ ఈరోజు మా బాధ. అది మీకు అర్థం అవ్వాలి. అందుకే చూసారా ఎన్నిసార్లు మనం చదువుకున్నామండి. మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎన్నిసార్లు చదువుకున్నామండి. కానీ ఒక్కసారి ఒక గంట కూర్చుండిపోతే ఆ వచనములోని ఉన్న విజ్ఞానం మనకు దొరికిపోతుందండి. నాకు ఇచ్చిన వరం అదే. అందుకే నా భార్య చెప్పింది, ఏం తెలుసా, మీరు స్పీడ్కి వెళ్ళిపోకండి, గట్టిగా చెప్పకండి, మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు, నిదానంగా చెప్పండి, వండర్ అయిపోతుంది మీ ప్రసంగం అన్నదంతే. అలాగే అన్నాను, అలాగే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి, మొన్న గరుగుబిల్లు ఒక ప్రసంగం చేశారండి, అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. తండ్రి మీకు కొందనాలు చాలు. కనుక ప్రభువుని ప్రియమైన దేవుని వారలారా, మనుష్యులను నమ్ముకున్నట కంటే నమ్మొద్దని ఎందుకన్నాడు దావీదు గారు అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను మీకు. ఒకటి వినండి, ఒకటి మనుష్యులను ఎందుకు నమ్మొద్దు అంటే 24 గంటలు కూడా వారి హృదయములో ఎవరి ఆలోచన ఉంటుంది? సాతాను యొక్క ఆలోచన ఉంటుంది. మరి సాతాను గాడుకున్న ఆలోచన అంటే దుష్టాలోచన, దుర్బుద్ధి, దురాలోచన. అంటే మనుషులని పాడు చెయ్యాలని ఆలోచన ఉంటుంది. మరి ఈ ఆలోచనలు ఎవరిలో ఉంటాయ్యా అంటే భక్తి పరుల్లో ఉండవు. భక్తి చేసిన వారిలో ప్రేమే ఉంటుంది, భక్తి చేసిన వారిలో లోబడే గుణమే ఉంటుంది. భక్తి చేసే వారిలో, భక్తి పరులుగా ఉంటున్న వారిలో, దేవునిపై ఆధారపడిన వారిలో ఎప్పుడూ కూడా సాత్వికము, అవునా, ప్రేమతత్వము, మంచితనము, ఈ 9 లక్షణాల గుణగణాలు భక్తి పరులలో వారు చచ్చేంత వరకు ఉంటుందండి, మీరు నమ్మండి. కానీ భక్తిహీనులలో, భక్తి చేయడం చేత కాని వారిలో, అవునా, నామకార్థ భక్తి చేసిన వారిలో ఏముంటాయంటే దుష్టాలోచన 24 గంటలు కూడా వారి హృదయంలోనే ఉంటాయి. కానీ బయటికి మాత్రం ఎలా తెలిసి మాట్లాడతారు? బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఏంటి మేము వెళ్తున్నాం కదా, మాకు తెలియదా, మాకు అనుభవం లేదా? ఏలియా గొప్ప ఆత్మీయుడు బ్రదర్, రోషం కలిగిన సేవకుడు బ్రదర్ అంటారు నా దగ్గర. ఏలియా జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వేస్తే ఏలియా గొప్ప పొగరబోతు బ్రదర్, ఏలియా గొప్ప ర్యాష్గా మాట్లాడుతుంది బ్రదర్, ఏలియా పాస్టర్ గారు ఎవరికి గౌరవం ఇవ్వరు బ్రదర్. నీలో ఉందరా అయ్యా, నీలో ఉందరా అమ్మ, దుష్టాలోచన నీలో ఉందైతే, కొండేలు చెప్పే మనస్తత్వం నీలో ఉంది. ఏలియా అనే సూపరా వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో మనం ఎందుకు జట్టు ఉండాలి? ఆయన గొప్ప కోపిష్టి. చూసారా? అందుకే మనుష్యులను ఎందుకు నమ్మొద్దు అన్నాడు దావీదు గారు అంటే ప్రభువుని ప్రేమని దేవుని వారలారా, ఆయన అనుభవాలు ఎన్నో చూశాడండి, ఎన్నో చూశాడు. ప్రభు చిత్తం వచ్చేవారని చెప్తానండి, నా భార్య కూడా వస్తుంది, చెప్తాను ఎందుకు నమ్మొద్దన్నాడో. బోల్డ్ తీస్తాను బయటికి మీకు. కానీ ఈరోజు ఎందుకు నమ్ముతున్నామంటే ఈరోజు అదిగో నా క్రీస్తు ప్రేమ నిజమైన క్రైస్తవులు ఉంటున్న మనలను బలవంతం చేస్తుందండి. ఏలియా ఫోన్ చేశారా మీ ఆత్మీయ పిల్లలు? లేదయ్యా. నువ్వు చే ఏంటి లేదు. అచ్చా ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యే భాష. పూర్వ సంఘస్థులు ఫోన్ చేశారా? లేదు తండ్రి. అయితే నువ్వు ఒకసారి కొనుక్కు, ఎలాగున్నారు కొనుక్కు. నిజమేనండి. ఇవన్నీ ఏమనుకున్నారు? ఆ క్రీస్తు ప్రేమ మమ్మును మీ విషయంలో ఏం చేస్తుంది తెలుసా? బలవంతం చేస్తుంది. కొంతమంది అయితే నేను చేసే ఫోన్లోకి అయితే విసిగిపోతారండి పాపం. కానీ విసిగిపోతున్నారే కానీ అందులో ప్రేమ సారం ఏంటో, సారాంశం ఏంటో నేటికి కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. కానీ ఒకటి, వారు చచ్చే ముందేనా నా తండ్రి అని దేవుడు వారికి నేర్పిస్తాడు, మీరు నమ్మండి.
ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు బ్రదర్ దావీదు గారు ఎందుకు అలాగన్నారు అంటే, ఇంకో మాట చెప్పమంటారా పోనీ ఎందుకు అన్నారో? చూడండి 146 కీర్తన చూడండి జాగ్రత్తగా. దావీదు గారు రాసిన కీర్తన భాగము 146 వచ్చిన 3 చూడండి. ఎందుకన్నాడు చూడండి. దావీదు గారు మనుష్యులను నమ్ముకొనుట కంటే, అంటే ఎక్కువ శాతం ఈరోజు మనుష్యులనే మనం నమ్ముతున్నాం, దేవుణ్ణి మన ప్రక్కన పెట్టేశాం. మంచోళ్ళు బ్రదర్, ప్రేమగా మాట్లాడితే మంచోళ్ళు బ్రదర్, కానీ వారు ఏముంది, దుష్టాలోచన హృదయములో ఉంచుకొని బయటికి మాత్రం సమాధానముగా ఉంటున్నారు ఈరోజు క్రైస్తవ భక్తాగ్రేసులు. 146వ కీర్తన వచ్చిన 3. రాజుల చేతనైనను, మళ్ళీ స్పష్టత, రాజుల చేతనైనను మనుష్యుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుండి. దట్ ఈస్ బైబుల్. అంటే ఎందుకు నమ్మొద్దన్నాడు దావీదు గారు చెప్పండి. ఇప్పుడు వారి వలన మనకు రక్షణే కలగదు. రాజుల వలన కూడా, మన భాషలో నాయకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, వారి వల్ల మనకు రక్షణ లేదు. ప్రభువుని ప్రియమైన దేవుని వారలారా, నిజమేనండి. అది ఏ రక్షణ? 2 రక్షణలు చెప్తాను మీకు. ఒకటి శరీర సంబంధమైన రక్షణ. ఏంటిది? మీరు ఆపదలు ఉన్నారు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు కష్టాల్లో ఉన్నారు, మరి రక్షించవలసిన బాధ్యత, మన భాషలో మిమ్మల్ని ఆదుకోవలసిన బాధ్యత ఎవరు చెప్పండి? పెద్దలది కాదా? దేవుడు ప్రక్కనట్టండి, పెద్దలది కాదా? అయ్యా మా కుటుంబంలో ఇది ఇలా జరిగింది, అయ్యా మా కుటుంబంలో మా కొడుకు ఇలా చేశాడు, మా కూతురు చేసింది, మీరే మాకు రక్షణ కల్పించండి. పోలీస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? పోలీస్ అంటే అర్థం ఏంటి? రక్షక భటుడు. అంటే అర్థం ఏంటి? ప్రతి మనిషిని వారి ఆపదల్లోనూ వారి ఇబ్బందుల్లోనూ చెప్పండి వారి కష్టాల్లో రక్షించిన వాడు ది పోలీస్. మరి ఆ రాజులే, ఆ నాయకులే, ఆ మనుష్యులే, వాళ్ళని మనం నమ్మితే వారి వల్ల మనకి ఏం దొరకట్లేదు? రక్షణ దొరకట్లేదు. అయ్యా నా కొడుకులు అయిపోయాడు, అయ్యా పాప ఇలా చేస్తుందయ్యా, అయ్యా మా ఆయన అడుగుతున్నాడు, అయ్యా చూద్దాం వెళ్ళండి. నేను మాట్లాడుతాను వేట మాట్లాడతావు. నీ వల్ల రక్షణ లేదు వారికి, నీ వల్ల సెక్యూరిటీ లేదు ఇంటికి. మనుష్యుల వలన రక్షణ లేదు. ప్రభువుని ప్రేమ దేవుని వల్ల. రెండవ రక్షణ తెలుసా? రెండవ రక్షణ పరలోకం. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఎక్కడ తెలుసా? మరణము తర్వాత పరలోకములో మనకు ఒక రక్షణ ఉంది, నూతన జీవితం ఉంది. ఆ నూతన జీవితంలోనికి వెళ్లకుండా చేయడానికి ఈరోజు కొంతమంది మనుష్యులు మన మీద యాంటీ, శత్రుత్వం, ఎనిమీ. అయ్యా నేను రక్షణ మార్గం ప్రయాణం చేస్తున్నా, అయ్యా చాలరా ఎందుకు భక్తి, వెళ్దాంలే చర్చికి, పాడుదామలే పాట, ముందు పాస్టర్ మొత్తం చేసుకుంటలేదు. చూసావా? ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మకు కూడా పరలోకములో నీకు రక్షణ ఇవ్వకుండా చేస్తుంది ఎవరు తెలుసా? రక్షణ ప్రవేశం, మహిమ ప్రవేశంలోనికి వెళ్ళకుండా చేస్తుంది ఎవరయ్యా అంటే నీ చుట్టూ ఉన్న మనుషులే. దావీదు ఎంత బాగా చెప్పారు తెలిసింది. అందుకే రాజుల చేతనైనను మనుష్యుల చేతనైనను మనకు రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. తగ్గేసి చెప్పేశాడండి. పిన్ని బాగానవా? పిన్ని 100 పిన్ని, అమ్మ ఏంటి యాక్టింగ్ ఏంటి? మరలా ఏమనుకోద్దు కానీ సత్యంలోని ఉన్నోళ్ళు బడా యాక్టర్స్ వారికి ఇవ్వచ్చండి. ఏంటంటే తెలిసి ఇవ్వచ్చు చెప్పమంటారా? నంది అవార్డు ఒకరికి ఇవ్వాలి, పద్మభూషణ్ అవార్డు మరొకరికి ఇవ్వాలి. నిజమేనండి. ఎందుకు యాక్టింగ్, ఎందుకు నటన, ఎందుకు నటించాడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి? నటించలేదండి, నటుడు కాదైనా. తండ్రి అయిన దేవుడు నా యేసుక్రీస్తు వారికి ఏ పాత్ర అయితే నటించు బాగా చెప్పాడో, పోషించు, ఆ పాత్రను పోషించని చెప్పాడో ఆ పాత్రకు న్యాయం చేశాడని మన యేసుక్రీస్తు వారు.
మనమే మన పాత్రలకు న్యాయం చేయడానికి కష్టపడుతున్నాం. మనుషుల దగ్గర నటిస్తున్నాం. నటించకపోతే మనమాట నటించకపోతే ఆ రోజు పూట గడవదు, ఆ రోజు జరగదు. పాయింట్. అందుకే నటులు ఎక్కువైపోయారండి. నటులు ఎక్కువైపోయారు. నేను చూస్తున్నాను కదా, పబ్లిక్గా లైవ్లో చూస్తున్నాను కదండి. నా నటులు ఏ నటులు అండి. అందుకే ప్రభుని ప్రేమ దేవుని వారలారా, దావీదు అందుకు అన్నాడు, నాయనా రాజుల చేతనైనను మనుషుల చేతనైనను 2 రకాల రక్షణ మీకు దొరకదురా. ఒకటి, ఎవరైనా మీ మీదకి కొడ్డానికి తిరగబడి వచ్చినప్పుడు వాళ్ళు అలా చూస్తారే తప్ప పెద్దలు ఏరా వేసలేస్తున్నావు అంటారా? లేదు. అమ్మ నేను చూసుకుంటానంటే వెళ్ళిపోయిన వీటికి వెళ్ళిపెట్టికి. ఏదయ్యా రక్షణ? ఆ పేద కుటుంబానికి నువ్వు ఇచ్చిన రక్షణ ఏది? ఆత్మీయ కుటుంబానికి నువ్వు ఇచ్చిన రక్షణ ఏది? క్రైస్తవ సేవకుడా, క్రైస్తవ బోధకుడా, క్రైస్తవ సహోదరుడా, వారు పరలోకను వెళ్ళాలని ఎంతో తీక్షణ కలిగి, మంట కలిగి, భారము కలిగి, సెగ కలిగి నిజంగా మంచి భక్తి చేస్తే ఆ భక్తి చేసిన కుటుంబాన్ని, భక్తి కలిగిన సంఘాన్ని పాడు చేస్తున్న కిరాతకులు లేరా సంఘాల్లో? అందుకండి వీరి వలనే రక్షణ లేదు. మీకు అర్థమైంది? ఇప్పుడు ముగిస్తాను. రాజుల చేతనైనను మనుష్యుల చేతనైనను రక్షణ చెప్పాలి, రక్షణ కలుగదు. అందుకే వారిని మీరు నమ్ముకొనకుడి అన్నాడు దావీదు గారు. మరి ఎవరిని నమ్మితే మేలు? 118:8 చూద్దాం, ముగిస్తాను. ఎవరిని నమ్మితే మన జీవితాలు మేలండి. ఎవరి మీద ఆధారపడితే మన జీవితాలకు మేలు? ఎవరి పాదాలు పట్టుకుంటే మన జీవితాలకు మేలు? ఎవరితో ఉంటే మన భక్తి జీవితాలకి మేలు? ఎవరిని వెంబడిస్తే మన భక్తి జీవితాలకు మేలు? అవునా? అంటే బైబిల్ చెప్తుంది, యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. అది ఆయన్ని ఆశ్రయిద్దామండి. ఆయనే మన అదుల్లాము గుహ. ఇంత గొప్ప దావీదు లాంటి వాడే ఎక్కడికి పారిపోయాడు? అదుల్లాము గుహలోకి పారిపోయాడండి. ఏం బ్రదర్, ఏమయ్యా మీరు పారిపోయారంటే, నేను కానీ అదుల్లాము గుహలోనికి పారిపోకపోతే నన్ను చంపేస్తుంది సౌలు సైన్యం. నన్ను ఒకప్పుడు నన్ను వారి అవసరాలకి వాడుకుండేవారు, ఉపయోగించుకునేవారు. ఆలోచించండి. ఇప్పుడు వారందరికంటే నా తండ్రి అని యెహోవా దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టినప్పుడు ఆ స్థాయిని చూసి ఓరవలేని ఈ రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతులు అంటే సైనికులు వీళ్ళందరూ కూడా నన్ను చంపాలని ఈటలు విసిరినప్పుడు, నన్ను చంపాలని బల్లేలు విసిరినప్పుడు నేను పారిపోయానయ్యా. ఎక్కడ తెలుసా? అదుల్లాము గుహలోనికి. అదుల్లాము గుహ అనే పదానికి అర్థమని తెలుసా? యెహోవాయే ఆశ్రయ దుర్గము అనే పదం. అందుకే ఆ పదాన్ని ఇక్కడ దావీదు గారి చేత దేవుడు రాయించాడండి. మనుషులు నమ్మొద్దయ్యా, యెహోవానే ఆశ్రయించు. ఆయన మనకు ఆశ్రయం, ఆయన మనకు తోడు, ఆయన మనకి నీడ, ఆయన మనకి ఆధారం, ఆయన మనకు దిక్కు, ఆయన మనకు శరణ్యం. ఇన్ని పదాలతో కూడుకున్న బంగారపు పదమే ఆశ్రయదుర్గం. అర్థమైంది ఇప్పుడు మీకు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మన భక్తి జీవితాలకు మేలు. ప్రార్థన చేసుకుందాం.